ఇతరులకు చూపించటానికి నమాజ్ చేయటం, దీనినే రియా అంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. షిర్కె ఖఫీ, దాగివున్న బహుదైవారాధన, దజ్జాల్ ఉపద్రవం కన్నా ప్రమాదకరమైనది. దాగివున్న బహుదైవారాధన అంటే, మనిషి తనను ఎవరో గమనిస్తున్నారన్న భావంతో సుదీర్ఘంగా నమాజ్ చేయటం అని అర్థం. హదీస్ పుస్తకం, ఇబ్నె మాజా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ఇతరులకు చూపించటానికి నమాజ్ చేసినవాడు బహుదైవారాధనకు పాల్పడినట్లే. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం పాటించినవాడు, ప్రదర్శనాబుద్ధితో దానధర్మాలు చేసినవాడు కూడా బహుదైవారాధనకు పాల్పడినట్లే. హదీస్ పుస్తకం, అహ్మద్. దాసుడు దైవంతో సంబంధం ఏర్పరచుకోవటానికి దోహదపడే అత్యుత్తమ సాధనం నమాజ్. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోజూ 5 పూటలా విధిగా చేసే ఫర్జ్ నమాజులే గాకుండా తహజ్జుద్, చాష్త్, తహియ్యతుల్ మస్జిద్, తహియ్యతుల్ వుజూ మొదలగు నమాజులు కూడా చేసేవారు. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు, భూకంపాలు, తుఫానులు సంభవించినప్పుడు, పెనుగాలులు వీచినప్పుడు, కరువుకాటకాలు మొదలగు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకమైన నమాజులు చేసేవారు. అదే విధంగా ప్రయాణం నుండి తిరిగొచ్చినప్పుడు కూడా ఆయన ముందుగా మస్జిద్కు వెళ్లి నమాజ్ చేసుకుని ప్రభువు సన్నిధిలో తమ వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపం చెందేవారు. క్షమాభిక్ష పెట్టమని ప్రభువుని వేడుకునేవారు. వివరణ: బహుదైవారాధన అనగా అనేక దేవుళ్లను పూజించటం అత్యంత ఘోరమైన పాపం. ఇది అనేక రూపాల్లో ఉండవచ్చు. అలాంటి వాటిలో ఇతరులకు చూపించటానికి మంచి పనులు చేయటం కూడా ఒకటి. ఇందులో కూడా స్వల్పంగా బహుదైవారాధన వాసన వస్తూ ఉంటుంది. కనుక దీన్ని షిర్కె ఖఫీ, చిన్నపాటి షిర్క్ అన్నారు. సత్కార్యాలు ఆరాధనల్లో భాగం. ఆరాధనలన్నీ అల్లాహ్కే అంకితం కావాలి. అలాంటప్పుడు ఇతరులకు చూపించటానికి నమాజ్ చేస్తే అందులో అల్లాహ్తో పాటు ఇతరులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లవుతుంది. ఇది ఒకరకంగా బహుదైవారాధనే కదా. దజ్జాల్ అంటే అత్యధికంగా ఉపద్రవాలు చెలరేపేవాడని భావం. ప్రళయానికి ముందు ఈ బిరుదుగల ఒకతను పుట్టాడని, అతడు మానవులను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తాడని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇతని పేరు మసీహ్ అయి ఉంటుంది. మసీహ్ అంటే చెరిపి వేయబడినది అని అర్థం. ఇతనికి ఒకే కన్ను ఉంటుంది. రెండవ కన్ను ఉండే చోటు చెరిపేసినట్టుంటుంది. కనుకనే ఇతన్ని మసీహ్ అని పిలుస్తారని భాష్యకారులు చెబుతారు. మసీహుద్దజ్జాల్ గురించి మరిన్ని వివరాలకు ప్రళయ సూచనలకు సంబంధించిన పుస్తకాలు చదవండి.